ఇప్పుడే భారతీయుడు 2 సినిమా చూడడం జరిగిందన్న. భారతీయుడు 2 సినిమా చూసిన తర్వాత ఆన్లైన్లో జరుగుతుంది ఫ్రాడ్. భారతీయుడు 2 సినిమా పెద్ద రాడ్. ఎందుకంటే మామూలు రాడ్ కాదు, ఐరన్ రాడ్. ఇది మామూలు రాడ్ అంటే తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద మచ్చ. తమిళ ఇండస్ట్రీని మొత్తం ఏదో పాన్ ఇండియా మూవీ అని చెప్పి, పాన్ వరల్డ్ మూవీ అని చెప్పి తెచ్చాడు. కానీ ఆ శంకర్ గారికి ఒక దండం. దాంట్లో యాక్టింగ్ చేసి కమల్ హాసన్ గారు ఒక పేరు పాడు చేసుకునే సినిమా ఏమీ లేదు భయ్యా. నీ సినిమా చూడాలి అనుకుంటే 350 రూపాయలతో పాటు ఆ రోజు టైం వేస్ట్, 3 గంటల టైం వేస్ట్, అంతా వేస్ట్ చేసుకొని నువ్వు సినిమా చూడాలనుకుంటే చూడు, నేను కాదనను. తర్వాత నీ రియాక్షన్ కూడా ఇదే. మనం ఏం చెప్తా ఈ సినిమాలో, రాత్రి పండుకోవాలంటే ఉండాలి మంచం, ఎవరు తీసుకోవద్దు లంచం. ఈ సినిమాలో ఒక కాన్సెప్ట్ అంతే ఇదే. భారతీయుడు 1లో చూపించాడు అదే కాన్సెప్ట్, అదే రిపీటు, అదే రొటీన్, అదే రొట్ట. మనం మార్నింగ్ లేవగానే చేస్తాం టిఫిన్. ఈ సినిమాలో ఉంది మొత్తం రొటీన్ రొటీన్ రొటీన్, ఏమీ లేదు భయ్యా. ఈ సినిమా చూసినోడు పక్కా బేవర్స్ గాడైతేనే సినిమా చూస్తాడు. నేను పక్కా బేవర్స్ కానీ అందుకే సినిమా చూసిన. అట్టర్ ఫ్లాప్ సినిమా అన్నా. నాకు ఒక్కనికే కాదన్నా, ప్రతి ఒక్కరికి అడుగు, నువ్వు సినిమా బాగాలేదనే చెప్తారు. మనం దీపావళికి ఇంటికి వేస్తాం లైటింగ్, ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అని చేసుకుంటారంతా. ఫైటింగ్ సినిమా ఫైటింగ్ ఫ్లాప్, అంతా ఫ్లాప్. సిద్ధార్థ్ ఏ స్టోరీ లేకపోతే ఏం నచ్చుతానా నీకు? సినిమాలో స్టోరీ లేదు, సినిమాలో డైలాగ్ ఏముందన్నా? మొత్తం ఏంది? సిద్ధార్థ్ యాక్టింగ్ గురించి మంచిగా చేసిండు, సూపర్ గా యాక్టింగ్ చేసిండు సిద్ధార్థ్. రకుల్ ప్రీత్ సింగ్ పక్క సైడ్ క్యారెక్టర్ 15-20 నిమిషాలు వస్తుంది, వెళ్ళిపోతుంది, అంతే, ఏం లేదు అన్నా. ఎప్పుడు సాంగ్స్ వస్తాయి అర్థం కాదు, ఎందుకు వస్తాయి అర్థం కాదు. ఇష్టం వచ్చిన ప్లేస్ తమిళ మూవీస్ నే టార్గెట్ చేసి నెగటివ్ చేస్తున్నారు వాస్తవం అనుకుంటున్నారు కదా అన్న. ఇంకో ఇంత పెద్ద కత్తి తీసుకొని ప్రేక్షకుల గుండెలో వరిచినట్టు చేసాడు శంకర్, పక్కా శంకర్. ఆ డైరెక్టర్ ఎన్నో సినిమాలు మంచిగా చేసిండు, కాదనను. ఈ సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్, ఇండస్ట్రీకే మచ్చ. బాగాలేదన్న సినిమా. సాంగ్స్ ఎలా ఉన్నాయి అన్నా? ఇష్టం వచ్చినప్పుడు సాంగ్స్ వేసేస్తావన్నా. వచ్చేదాడే సినిమా స్టార్ట్ అయ్యేదాడు సాంగ్ అన్న. అర్ధ గంటలో 4 సాంగ్లు వస్తాయి అన్న. స్టార్టింగ్ లో అర్ధ గంటలో 4 సాంగ్లు. దేనికోసం? ఏది రియాక్షన్ దేనికోసం సినిమా తీయడం? మరి ఇండియన్ 1 కంటే ఇండియన్ 2 బాగుందా, ఇండియన్ 1 బాగుందా? ఇండియన్ 1 సూపర్ హిట్ ఉండే అన్న. సినిమా అయితే బాగుందన్న, బట్ ఏంటంటే స్లోగా ఉంది. కొద్దిగా సాంగ్స్, కొద్దిగా ఫైట్ సీన్స్ ఇవన్నీ కొద్దిగా ట్రిమ్ చేసింటే డ్యూరేషన్ అనేది తగ్గేది. దానివల్ల కొద్దిగా ఇంకా ఇంపాక్ట్ అనేది బాగుండేది అనిపిస్తుంది. బట్ ఫస్ట్లో కొద్ది దాంట్లో శంకర్ డైరెక్షన్ కొన్ని దాంట్లో మిస్ అయింది అనిపించింది. మళ్ళీ లాస్ట్లో మాత్రము అరే ఈ సస్పెన్స్ ఈయన క్లియర్ అవుతుంది అనుకుంటాం, కాకపోతే అది పార్ట్ 3కి ఎక్స్టెండ్ చేసింది అనమాట. మనం టైటిల్ 1 అనేది అయిపోయిందని అయితే ఎంటర్ అవ్వకని పార్ట్ 3 గురించి అయితే ట్రైలర్ అయితే ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్ని బట్టి తీసినాడు శంకర్. ఏంటంటే నిజ జీవితంలో జరుగుతున్నది. ఇప్పుడు నేను చాలా నాకు అనిపించినట్టే, అంటే ఇప్పుడు టాయిలెట్ పోతాం, ఆడ ఏంది బోర్డు మీద 2 రూపాయలు 3 రూపాయలు అని ఉంటాయి, వాడు 5 రూపాయలు తీసుకుంటాడు, 10 రూపాయలు తీసుకుంటాడు. అవన్నీ ఏంది ఆడ ఉండేది రూల్స్ అనేవి ఫాలో కాకుండా. ఇంకోటి హెల్మెట్ కానీ ఇవి ఇంకా కొన్ని రూల్స్ అనేది కరెక్ట్ ఫాలో అయితే అంతా బాగానే ఉంటుంది. ఇంకోటి కొందరు క్వాలిఫికేషన్ లేకుండా జాబ్స్ అనేది వస్తున్నాయి, దానివల్ల కూడా ఎంతోమంది బలవుతున్నారు. ఇంకా దేశం అనేది కొద్దిగా డెవలప్మెంట్గానే కాకుండా అయితే చేస్తున్నారు. ఇప్పుడు జనాలు ఎలా ఉంటారు, నేను బాగుండాలా, నా ఫ్యామిలీ, బయటోడు ఏమన్నా ఎట్టనా సావని, అంతే. ఇప్పుడు మంచోని ముంచడానికనే తొందర. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా చూసినప్పుడు ఏమనేది, ఒకరు మార్చాలా మంచి చేయాలని వస్తే వాన్నే సంకరం ఆగిచ్చి వాన్నికే ఇంకా ఆగుడు ఎక్కిస్తారు అన్నమాట. అలా ఉన్న జనాలు ఎప్పుడు మంచి పోరాడడానికి అయితే కష్టమే. దాని గురించి అయితే బాగా క్లియర్ చూపించిండు అనమాట. ఇంకా ఈ హాస్పిటల్ది ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ల గురించి కూడా, ఎందుకంటే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఏం రానుకి ఇస్తాడు వాడు, డబ్బు ఒక 500 అయ్యా 1000 రూపాయలు అనుకో, 2000 తీసుకుంటావు, వాడు ఎవరినో గుద్దే, వాడు అవతల ఎంత ఇబ్బంది పడతాడు. అదే నీ ఫ్యామిలీని గుద్దితే. ఇవన్నీ మంచిగా అయితే బాగా చూపించిండు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే బాగుంటుంది, ఇంకా తర్వాత కొద్దిగా స్లో ఉంటుంది, తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ అనేది గ్రిప్పింగ్ ఉంటుంది. ఇంకా సిద్ధార్థ క్యారెక్టర్ ఏంటంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అంటే ఇంతకుముందు నేరాలు ఘోరాలు ఎలా వచ్చి చూపించేవాళ్ళు అలాగే వీళ్ళు కొద్దిగా యానిమేటెడ్గా ఆ కరప్షన్ గురించి దాని గురించి చేస్తుంటారు. తన క్యారెక్టర్కి వాళ్ళ ఫ్యామిలీ మీరే మార్చాలా, మనమే మార్చాలా అనే దాని గురించి అయితే చూపిస్తా. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చి మనం మార్చాలా, దేశం సొసైటీ మారాలా అంటాం, కానీ మనమే మారం. అది దాని గురించి సిద్ధార్థ క్యారెక్టర్ ఉంటుంది. అది తన ఫ్యామిలీ మెంబర్కి వచ్చి దాంట్లో ఇంకొకరికి ఎఫెక్ట్ అయితే ఆయన మారుతారా ఏందనేది మన పార్ట్ 3లో అయితే క్లియర్గా అయితే కనబడుతుంది.
కొద్దిగా డ్యూరేషన్ కొద్దిగా శంకర్ సార్ మళ్ళీ ఇప్పుడు తగ్గించింటే బాగుండేది అని అనిపిస్తుంది నాకైతే. సినిమా అయితే పర్లేదు, బాగానే ఉంది, స్లోగా అయితే అనిపించింది నాకైతే. ఇంకా కమల్ హాసన్ గారు అయితే మన పార్ట్ 1లో ఏంటంటే ఆయన ఇంటెన్షన్ అనేది ఎక్కువ ఉండేది ఆ క్యారెక్టర్లో. రెండోది ఆ కసి వేరే ఉండేది. దీంట్లో ఏంటంటే వచ్చినా ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. కొద్దిగా క్యారెక్టర్ అనేది కొద్దిగా ఎక్కువ సింక్ కాలేకపోయింది అనిపిస్తుంది. బాగుంది సినిమా అయితే. సినిమా ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది, ఎక్కడ బోరింగ్ అయితే లేదు. ఆ శంకర్ గారిని ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం లాస్ట్ క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ ఏమీ తగ్గలేదు, చాలా బాగుంది. మనందరికీ న్యాయం కావాలి, మనం ఎవరు న్యాయం ఆశించమన్నమాట. ఈ సినిమాలో అదే చూపించారు. ఇంట్లో మన ఇల్లు ఎంత నీట్గా ఉంటుందో సొసైటీ కూడా అంతే నీట్గా ఉంటే ఇండియా బాగుంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యిందన్న, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే కనిపించారన్న. ఇండియన్ మూవీలో యాక్చువల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాలు శాసిస్తారు. ఈ ఫస్ట్ హాఫ్ అంతా ఇండియన్ మూవీ పవన్ కళ్యాణ్ గారి నుంచే ఉంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారిని పెడితే ఇంకా మామూలు ఉంటుంది అన్న. కలెక్షన్లు అన్న హైలైట్ అంటే ఎవ్రీ సీన్ హైలైట్ అన్న. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది శంకర్ గారి మూవీ అంటే. అది అపరిచితుడు అవనియండి, భారతీయుడు 1 అవనియండి, రోబో అవనియండి, రోబో 2 అవనియండి, ఇది కూడా సేమ్ హాఫ్ అన్ అవర్ ఉంది క్లైమాక్స్. బాగోలేదు అన్నది మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి అన్న, లేదంటే అలా కలర్ పెట్టుకొని చూడమని అన్న, వాళ్ళకి అదే చెప్తున్నా అంతే. శంకర్ 100% సాటిస్ఫై చేశాడు అన్న. వచ్చిన ప్రేక్షకులు ఎక్కడ కూడా బోరింగ్, అసలు టాయిలెట్ వచ్చినా కూడా వాష్రూమ్ పోలేదు, అంత బాగా చూస్తారు సినిమా. ఈ సినిమాలో మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఓన్లీ న్యాయం గురించి ఎక్స్పెక్ట్ చేయండి. సరే ఓకే రెడీ. నమస్తే అండి. సో ఇప్పుడే భారతీయుడు 2 చిత్రం చూడడం జరిగింది. ఎప్పుడో గతంలో 20 years బ్యాక్లో భారతీయుడు 1 చూసినప్పుడు ఎంతో గర్వం ఏర్పడ్డాం. సో ఎందుకంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మొత్తం కూడా శంకర్ గారు మొట్టమొదటిసారిగా అంత హైప్గా తీసుకొచ్చిన డైరెక్టర్ అంటే శంకర్ గారే. సో శంకర్ గారు రేంజ్లో తీయాలంటే ఎవరు సాధ్యం కాదు. ఇది 500 సంవత్సరాల తర్వాత కూడా శంకర్ గారిని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఇండియాలో మొత్తం కూడా షేక్ చేసిన ఘనత శంకర్ గారిది. అటువంటి మార్కుని ఎవరు క్రియేట్ చేయలేరు అనేది కూడా శంకర్ గారు తనదైన శైలిలో శంకర్ గారు చాలా బలమైనటువంటి ముద్ర వేసుకున్నారు. సో కమల్ హాసన్ గారు మార్కుని ఇక్కడ చూపించడం జరిగింది. కానీ సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా నార్మల్గా తీశారు. ఫస్ట్ హాఫ్ని ఇంకొంచెం హైప్ చేసి ఉంటే చాలా బాగుండేది మూవీ. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా నార్మల్ రేంజ్లో ఉంది. సెకండ్ హాఫ్ని అసలు నిజమైన భారతీయుడు ప్రజల్లో ఎలా ఉండాలి, సమాజానికి ఎటువంటి సేవ చేస్తాడు, అసలు నిజమైన భారతీయుడు అంటే ఏంటి అంటే, సో మంచి చేసినోడు ఎవడు కూడా ప్రజల్లో తిరగలేడు అనేది కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. నిజమైన అసలు భారతీయ పౌరుడు అంటే నిజమైన భారతీయుడు అంటే యూత్ అని మాత్రం ఒక మెసేజ్ ఇచ్చాడు. అది టోటల్గా మాత్రం మూవీ మాత్రం భారతీయుడిగా నేటివిటీకి చాలా దగ్గరగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. ఇట్లా మీ పెట్టండి. సూపర్. మ్యూజిక్ కూడా చాలా బాగానే ఉంది.